సేటు ఎల్లుండి వస్తుండటనే. ఏంది సీట్ ఎల్లుండి వస్తుండా? రమేష్ పోయింది కూడా రైస్ మిల్ పనికి కాదు, మరి తిరుపతికి. తిరుపతికా? రమేష్కు తిరుపతిలో ఏం పని ఉంది? అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఆయనకు? హలో ప్రసాద్, ఇమ్మీడియట్లీ ఇంటికి రాను. కనక్క, ఎవరి కోసమైతే మనం ఇన్ని రోజులు ఈ నాటకం ఆడుకుంటా మన కుటుంబాలకు దూరం ఉన్నామో వాడు ఎల్లుండి వస్తుండే. ఈసారి మనం మిస్ అయితే మాత్రం చేసిన కష్టం అంతా వృధా అవుతుంది. మిస్ అయ్యే ఛాన్సే లేదే. ఎట్లాగైనా పట్టుకోవాలి. ప్రసాద్, మనం ఇన్ని రోజులైతే ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో వాడు ఎల్లుండి వస్తుండట. ఏంటి మేడం మీరు అనేది? అవును, అట్నే ఆ రమేష్ గారు తిరుపతి పోయిండట. తిరుపతిలో వాడికి ఎవరిని కలిసిండో నాకు తెలవాలి. ఓకే మేడం. ప్రసాద్, మేడం మనం గెలిచినామంటవా? ఇంకా ఓడిపోయలే కదా మేడం, అసలు ఘట్టం ముంగటున్నది. వాడు దొరికితే ఉంటది. తిరుపతి ఎందుకు పోయినాంరా? సేటు బొమ్మన్నాడు, అందుకే పోయినా. అంటే సేటు బొమ్మంటే మాకు చెప్పకుండా పోతారా? నీకేందే చెప్పేది? అక్కకి చెప్పినా కదా. ఏంది నాకెందుకు చెప్పన్నా? అంటే సుప్రియతో నీకు లగ్గం కాగానే మమ్మల్ని పరాయోళ్ళని చేసినావా? పరాయోళ్ళ? ఇవ్వలే పరాయోళ్ళు. అది అడగాల్సింది నువ్వు కాదు, నేను. పైసల కమ్ముడు పోయి ఇద్దరు అక్క చెల్లెళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నామే అంటే మీరు ఇన్నరా? మీకు కావలసిన పైసల కోసం నన్ను ఎరగేసిరే మీరు. ఇప్పుడు చెప్పే, ఇవ్వలే పరాయోళ్ళు? రే, నువ్వు అట్లా మాట్లాడకురా. నువ్వు అట్లా మాట్లాడితే మన ప్రేమకు విలువ ఉంటుందా చెప్పు? ఏంది ప్రేమనా? ఏం మాట్లాడతానవే నువ్వు? గా ప్రేమనే నీ దగ్గర ఉంటే నన్ను పైసల కోసం ఇంకోలకిచ్చి లగ్గం చేస్తురానే మీరు. అయినా నీకు కావాల్సింది పైసలే, ప్రేమ కాదు. అరే, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఒక్క గడియ నువ్వు కనబడకపోతే అది ఎంత విలవిలలాడుతుందో నీకు తెలుసారా? అవునరా, పైసల కోసం మేము అమ్ముడే వేను, కానీ నీ మీద ప్రేమ చంపుకోలేదురా. సుప్రియతోటి నీకు పెళ్లి కాగానే ఇది ఎంత ఏడ్చిందో నాకు తెలుసురా. అరే, మన అనుకున్నోళ్ళు మనల్ని వదిలేసిపోయినా మనం ముగ్గురమే మన అనుకొని బ్రతుకుతున్నాం. అది కాదారా ప్రేమ అంటే? జీవితాలు మారుతాయంటే ఒక్క అడుగు ముందుకేసినాం కానీ ఇట్లా ఒకరికొకరం దూరం అవుతామని తెలిస్తే ఒప్పుకోకపోదురా. దాని ప్రేమ కాదనకురా. చూడక్క, దాని మీద నాకు ఎప్పటికీ ప్రేమ జావది. నాకు లగ్గమైంది. రోజకైనా నీకైనా ప్రేమ వంచుతా గాని దగ్గరుండి చూసుకోలేను. రే, నీకు జరిగింది నిజమైన పెళ్లి కాదు, అబద్ధం. చూడే రోజా, అబద్ధమైన ఆడిదాన్ని చేయబట్టుకొని 7 అడుగులేసిన, వేద మంత్రాలతోని 100 ఏళ్ళు తోడుంటా అని మాటిచ్చిన. మనం అడుక్కునే వాళ్ళమైనా మోసం చేసిన వాళ్ళం కావద్దక్క. సరేరా, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను, నాకు నా అనుకున్న వాళ్ళందరూ దూరం అయిపోతారు. కనీసం నువ్వన్నా సంతోషంగా ఉండు.
శబాష్ రా శబాష్. వ్యాపారం చేయమంటే ప్రేమలో పోతున్నావురా. సేటు సేటు ప్రేమ కాదు సేటు, రోజాకు వాళ్ళ అమ్మ యాదికి వచ్చిందట, అందుకే ఏడుతుంది కదానే. అంతే సేటు అంతే. ఏంది అమ్మాయికి వచ్చిందా? నీకుందా అమ్మ? నీకుందా అమ్మ? నీకుందారా? ఎవరు లేకుంటేనే కదా మీరు ఇడికి వచ్చింది. మీకు అమ్మ నాన్న పిల్లం పిల్లలు మొగుడు ఎవరు ఉండరు. అన్నీ నేనే. నేను చెప్పిన పని చేయాలి. నా వ్యాపారం కోట్లలో పెంచాలి. కానీ ఈ 3-4 నెలల సంధి నా వ్యాపారం దివాలా తీసింది. ఏం జరిగింది? ఏం జరిగింది? సారు సారు మాకు పానం మంచిగా లేదు సారు, అందుకే పొట్లాలు అమ్మలేదు సారు. ఇయ్యాలటి నుంచి ఒక్కటి లేకుంటే అమ్ముతాం సారు, ఒక్కటి లేకుంటే అమ్ముతాం కదానే కదారా. సరే సంచిలో ఉన్న సరుకుతి. సరుకు 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 లేదు సారు. ఏంది సరుకు లేదా? అవును సారు, ఉప్పు కదా చాలా రోజులు అవుతుందని పడేసినాం. ఏంది పడేసిర్రా? అది ఉప్పు కాదురా, డ్రగ్స్. డ్రగ్సా? డ్రగ్స్ అంటే ఏంటి సారు? డ్రగ్స్ అంటేనా? డ్రగ్స్ అంటేనా? డ్రగ్స్ అంటేనా? ఇది కోట్లు విలువ చేసే సరుకు మానేస్తారా? ఎవరు? నీ మొగనిరా. నువ్వు ఎప్పుడెప్పుడు దొరుకుతావని ఎదురు చూసే పోలీసు. సాకైనవా? ఇదిరికే ఇప్పుడు ఉంటది మేడం. దొంగన కొడుక, నీకోసం వెతకని రోజు లేదురా. సరుకేదిరా? మేడం మేడం ఏందిరా? ఏందిరా అంతా? ఏందిరా? మేడం అది ఉప్పు కదా. చూసినవారా, ఉప్పుకు డ్రగ్స్ కు తేడా తెలియని అమాయకులను పట్టుకొని నీకు వ్యాపారం ఎట్లా చేయాలనిపించిందిరా? మేడం మేడం మీకు ఏమైనా కమిషన్ ఇవ్వాలంటే చెప్పండి, నేను ఇస్తాను. నన్ను వదిలేయండి. రేయ్, నేను కమిషన్ తీసుకునే పోలీసుని కాదురా, నీలాంటి కుక్కల్ని కథం చేసే పోలీసుని. చెప్పురా, చెప్పు. ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి అమాయకులతో డ్రగ్స్ అమ్మిపిస్తున్నావో చెప్పు. చెప్పు. చెప్పకపోతే ఎన్కౌంటర్ చేస్తానా కొడుక? చెప్పు. చెప్తా చెప్పు మేడం. సిగ్నల్స్ దగ్గర, ఆ, బాయ్స్ హాస్టల్ దగ్గర, ఇంకా టీ కేఫ్ల దగ్గర, ఇంకా సినిమా థియేటర్ దగ్గర, చెప్పు. చెప్పురా. గర్ల్స్ హాస్టల్ దగ్గర, పాన్ షాప్ల దగ్గర. గర్ల్స్ హాస్టలా? అరే, ఏయ్, నువ్వు చేసే వ్యాపారం వల్ల ఎంతమంది తల్లిదండ్రుల కడుపు కొత్త పిలుస్తారో తెలుసా నీకు? అరే, నువ్వు చేసే వ్యాపారంలో లక్షల కోట్లు వస్తాయి కావచ్చు,
కానీ ఆ తల్లిదండ్రులకు లక్షలు కోట్లు ఇచ్చినా బిడ్డలు తిరిగి రారా మేడం దేశం సిరి సంపదలతోని వర్ధిల్లాలనుకున్నాం గాని మత్తు పానీయాలతో కాదురా. మత్తు పానీయాలతో కాదురా. చెప్పురా. రేయ్, కొంతమంది ఆడపిల్లలు వాళ్ళ ఇంట్లో పరిస్థితులు మంచిగా లేక పట్నం పోయి పని చేసుకొని 10 రూపాయలు సంపాదించాలనుకుంటే నీలాంటి వాళ్ళే వాళ్ళను డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళ జీవితాలను వాళ్ళే పాడు చేసుకుంటుర్రా. డ్రగ్స్ అలవాటు పడిన నీలాంటి మృగాలు చిన్న పిల్లలని కూడా చూడకుండా మానభంగం చేస్తుర్రురా. చిన్న పిల్లలని కూడా కనికరం లేదురా, కనికరం లేదు. రేయ్, దేశం మారుతుంది అనుకుంటే నీలాంటి వాళ్ళు చేయబట్టేరా మత్తులో మునిగిపోతుంది. గందుకే నీలాంటి వాళ్ళను అరెస్ట్ చేసి జైల్లో తున్నపోతులు లెక్క మేపుకుంటూ పోతే దేశం ఎక్కడ మారుతుందిరా, మత్తులో మునిగిపోతుంది తప్ప. గందుకే నీలాంటి వాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ ఎన్కౌంటర్ చేసి పడేయాలి. ప్రసాద్ మేడం వీన్ని జీబెక్కించు, కొనబడకుండా చేద్దాం వీని ముఠాని. నీకుంటల్లా రజిత, భయపడుతున్నారా? అవును మేడం, మాకే పాపం తెలియదు. వాళ్ళే మాకు పైసలు ఇచ్చి అవి ఉప్పు ప్యాకెట్లని అమ్మమని చెప్పారు, అంతేగాని మాకే పాపం తెలియదు మేడం. మేడం, ఒకవేళ మేము అమ్మకపోతే వాళ్ళ మనుషులు వచ్చి మమ్మల్ని చిత్రహింసలు పెడతారని మేము అమ్మాం. మేము ఎన్నిసార్లు ఎవ్వరికి చెప్పుకున్నా వాళ్ళు మమ్మల్ని పిచ్చి వాళ్ళలాగా చూసిరు తప్ప ఎవ్వరు మనుషుల కింద లెక్క చేయలేదు మమ్మల్ని. మేడం, మేము అడుక్కునేటోళ్ళమే కానీ ఎవరికి అన్యాయం చేయలేదు మేడం. చూడేస్తా, మీరు తప్పు చేయలేదు, మీ చేత చేపిచ్చిల్లు. అందుకే నేను మిమ్మల్ని ఏమన్నా. కానీ మీరు మమ్మల్ని క్షమించాలి. అయ్యో ఎందుకు సుప్రియ? ఇలాంటి డ్రగ్స్ మూటని పట్టుకునే క్రమంలో మా కథలో మిమ్మల్ని పాత్రలను చేసినాం కదా, అందుకే. లేదు సుప్రియ, మేము ఇలాగే పని చేస్తే మా వల్ల ఇంకెంతమంది నష్టపోయేవాళ్ళు. సరే, ఏదేమైనా మా ఊరిని మీలో కలుపుకున్నాను, మాకు అదే సంతోషం. లేదు రేస్తా, ఒకరి ప్రేమను దూరం చేసేంత మూర్ఖులం కాదు మేము. రమేష్ ఎప్పుడు రోజవాడే. మేము ఇన్ని రోజులు ఆడిన ఆటలో సుప్రియ కళ్ళు పోవడం, మీకు పెళ్ళవడం మా ఆటలో నాటకమే. మేడం, మీరు ఆడిన ఆటలో బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, విలువలు, అక్కజిల్లల ప్రేమలు, విలువైన పాత్రలు పోషించి అందరి మనసుని గెలుచుకున్నారు మేడం. మేడం, మాకు చిన్నప్పటి నుంచి బంధాలు, ప్రేమలు ఏవీ లేవు మేడం, ఒక నరసింహస్వామి తప్ప. గట్లెందుకంటే రజిత, ఇప్పటి నుంచి మీకు మేము మనందరం చుట్టాలం. రోజా రమేష్ పెళ్లి దగ్గరుండి మేం చేపిస్తాం, ఘనంగా చేపిస్తాం. అవును, మీ అందరికీ మేమున్నాం.